హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షు ఫన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఇదైతే ఇంకా పాలైతే ఇంకా గులాబ్ జాములు చేయడానికి అయితే ఇంకా కాస్తున్నాను అనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే గులాబ్ జాములు చేస్తాను. మా వాళ్ళు అయితే గులాబ్ జామ్ ప్యాకెట్ ఇది వరకు డీమార్ట్లో సరుకులు తెచ్చాను వీడియో పెట్టాను కదా. సో దానికోసం ఇంకా అప్పుడు తెచ్చిందనమాట. రోజు అడగడమే, సెలవులు కూడా అయిపోయాయి అనమాట. సెలవుల్లో చేయమని అడుగుతున్నారు. నాకేమో టైం కుదరక అసలు చేయట్లేదు అనమాట. ఈసారి ఏదో రకంగా చేయాలనేసి ఇంకా డిసైడ్ అయిపోయాను. దానికోసమే కొంచెం పాలు అయితే కాసాను అనమాట. ఇంకా పిండి కలపడానికి సారి ఇంకా గులాబ్ జాములు చేస్తాను. మధ్యాహ్నం నుంచి అయితే ఫ్లాగ్ అయితే వస్తుంది అనమాట. ఫుల్ ఫ్లాగ్ అయితే చూడండి. సో వేరే ఛానల్ వస్తుంది. ఇక్కడైతే రైస్ అయితే పెడుతున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే పెరుగన్నం తింటా అన్నారు. ఇంక ఈరోజు అయితే ఇంకొంచెం నాకైతే ఫంక్షన్ ఉందన్నమాట. ఇంకా నా గురించి ఎందుకులే కర్రీ అనేసి ఒక్కడే తేలేదు, ఈవినింగ్ తెచ్చుకుందాం అనేసి ఇంకా వాళ్ళకి మాత్రం కొంచెం రైస్ అయితే వండుతున్నాను. ఇక్కడైతే ఎంగిలికొండలు అయితే ఉన్నాయండి, తోమాలి. సో భోజనం చేసినాకైతే మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా తోముతాను. ఇంకా తర్వాత అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చేస్తాం కదా, ఎలాంటి పప్పలు చేసుకున్నారనేసి మీకైతే చూపిస్తాను. బెల్లం చెక్కలు అంటే బూందీ వేసి ఇంకా బెల్లం బూందీ చెక్కలు అనమాట. ఇంకా గవ్వలు, ఇంకా అరిసెలు, ఇంకా జంతికలు అనమాట. జంతికలు అయితే ఇంకా వేరే బాక్స్లో పెట్టాను, గాలి వెళ్ళకుండా ఇంకా గట్టిగా ఉంటుంది అనేసి వేరే బాక్స్లో పెట్టాను. ఎక్కువ తినమండి, కొంచెం కొంచెం అయితే సరిపోతాయి అనేసి కొంచెమే తెచ్చుకున్నాము. సో ఇంకా ఇదనమాట ఇంక ఈరోజు వీడియో. ఇంకా అమ్మ వాళ్ళ నుంచి తెచ్చుకున్న అయితే సంక్రాంతి పప్పలు అనమాట ఇంక ఇవి. సో ఇంకా అరిసెలు, నువ్వుల అరిసెలు అనమాట. చాలా మెత్తగా ఉన్నాయి. నాకైతే ఇంకా ఇట్లా మెత్తకుంటేనే ఇంకా అప్పుడొకసారి తింటానమాట. సో ఇంకా మా పిల్లలు అయితే ఇంక ఇష్టంగానే తింటున్నారు. ఇంకా బెల్లం బూంది చెక్కలు అయితే ఇంకా బాగున్నాయి అనమాట. ఇంకా వాళ్ళైతే రోజు కూడా తింటే బలం అనేసి ఇంకా బెల్లం బూంది చెక్కలు అయితే పోయించింది. సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.